సురేష్ గారు, అదేవిధంగా మన యూత్ అసెంబ్లీ అధ్యక్షులు సాయి గారు, అదేవిధంగా మన జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు, మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఖలీల్ గారు, జిల్లా నాయకులు ఎడ్ల రమేష్ గారు, మన కేకేసి జిల్లా అధ్యక్షులు దిలీప్ గారు, మాజీ వార్డు కౌన్సిలర్లు మన సీను గారు, అదేవిధంగా నిరిటి సురేష్, మన ప్రవీణ్ గారికి, చాలామంది రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆశాభావం ఉన్నటువంటి కాబోయే కౌన్సిలర్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మీటింగ్ పెట్టింది ఏదో 2 ముచ్చట్లు మాట్లాడి లెక్చర్ తెచ్చిపోవడానికి కాదు ఇక్కడికి వచ్చింది. మీకు అందరికి తెలుసు, చాలా మంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు టికెట్ల కొరకు. వాస్తవానికి మీరు మీ గ్రౌండ్ లెవెల్లో ఎంత కష్టపడ్డారు. ప్రతి వార్డులో ఓటర్ లిస్టు, అసలు ఫస్ట్ మీరు ఓటర్ లిస్టు తీసుకున్నారా, ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ప్రతి ఇంటిని ఒకసారి తలుపు తట్టి వాళ్ళ ఓట్లు ఉన్నాయా లేవా చూసుకున్నారా లేదా, అదేవిధంగా లేని ఓట్లు ఏమైనా చేర్పించి ఉంటే, మనకు కావలసిన ఓట్లు అక్కడ చేర్పించకుండా ఉంటే ఆ ఓట్లను తిరిగి చేర్పించాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పటికీ మనకు అవకాశం ఉంది. నేను వార్డ్ వైజ్గా పిలుస్తాను. ఇక్కడ ప్రజాబలం 10 మందిని తీసుకొచ్చి నాకు టికెట్ కావాలి, నాకు టికెట్ కావాలంటే టికెట్ రాదు. మీ వార్డులలో మీరుంటే, మీరు ఎమ్మెల్యే గారికి దగ్గర ఉండొచ్చు, జిల్లా అధ్యక్షులకి దగ్గర ఉండొచ్చు, లేకపోతే ఎవరికి దగ్గరున్నా మీ వార్డులో మీ సర్వేలు వస్తేనే మీకు టికెట్లు. ఎంతటి పెద్దోడైనా మీ సర్వేల పేరు నాకు టికెట్లు ఇవ్వం. అందుకే నేను మొన్న కూడా చెప్పిన, మీరు మీ వార్డులో తిరగండి. తిరిగి నిజంగా మీరు నిలబడాలనుకుంటే ఓట్లను చూస్తే, ఓటర్ లిస్టులను చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. దీంట్లో కనీసం మనం డబ్బులు ఇవ్వకుండా ఒక 50% మంది ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారా లేరా, అంటే అంత దగ్గర పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారా, తర్వాత ఎన్ని ఓట్లను మనం కొనుక్కోవాల్సి వస్తుంది, ఏ రకంగా మనం గెలవాలి అనేది ఇవన్నీ తెలిసి ఉండాలంటే ఫస్ట్ ఓటర్ లిస్ట్ కావాలి. మీకు అనుగుణంగా ఉండేటువంటి ఓట్లు ఉన్నాయా లేవా, మిమ్మల్ని ఓడగొట్టడానికి ఏమన్నా ఎంతమంది వేరే వాళ్ళు బయట ఏమైనా ఓట్లు ఏమైనా చేర్పిస్తారా, ఈ అవగాహన ఉంటేనే మీరు గెలవగలుగుతారు. లేకపోతే బీఫామ్ తీసుకొని 4గా తుడుచుకోవడానికి కూడా పనికిరాదు. వాస్తవానికి మన జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పార్టీ గాలి ఒక 20% ఉన్నా, స్థానికంగా నాయకులు ఎవరుంటారు, ఎవరికి అందుబాటులో ఉంటారు, అది చూసే మీకు ఓట్లు వేస్తారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నేనేమంటున్నా, ఓటర్ లిస్టు ప్రక్రియ కరెక్ట్ ఉందా లేదా, మీకు అనుగుణంగా ఉందా లేదా, మీకు వ్యతిరేకంగా ఓట్లు వేసే వాళ్ళు మీ వార్డులో లేని వాళ్ళని ఏమైనా యాడ్ చేసిందా, ఆ డీటెయిల్స్ కొరకే ఈరోజు పంపించారు. ఎందుకంటే రేపు సాయంత్రం వరకే మనకి ఏదైనా కరెక్షన్ ఉండేది. ఎల్లుండి 12వ తారీఖు నాడు ఓటర్ లిస్టు రిజర్వేషన్ కేటగిరీలు డిక్లేర్ అవుతుంది. ఆ పనులు చేస్తున్నారా మీరు? నాయకులు చుట్టూ తిరిగి నాకు టికెట్ కావాలి, నాకు టికెట్ కావాలి, డబ్బు కొట్టుకుంటూ తిరుగుతున్నారా? నాకైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఇంచుమించు 50% మంది ఈ రోజు వరకు ఓటర్ లిస్ట్ కూడా తీసుకోకుండా టికెట్లు కావాలని వాళ్ళని తెప్పించడం, వీళ్ళని తాగించడం. ఏదేమైనా మన పిల్లోడు ఎగ్జామ్కు పోయేటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకు బుక్ ఇచ్చేసి దీంట్లో నుంచి మీకు ప్రశ్నలు అడుగుతారని చెప్తారు. అవునా కదా? అసలు ఆ బుక్లో అందులో నుంచి అడుగుతారు వాళ్ళు చాలా వరకు. ఆ బుక్ తీసుకోకుండా, అది చదవకుండా నువ్వు ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతావా? అందుకే మన బైబుల్, మన గ్రంథం, మన ఖురాన్ ఓటర్ లిస్టు. మీరు ఏ నాయకులను నమ్ముకోకుండా మీరు నిజంగా నిలబడాలి. ఎందుకంటే ఎంత తక్కువలో తక్కువ ఈసారి నిలబడాలన్నా 20 లక్షల కంటే తక్కువ రూపాయలు. కష్టపడి సంపాదించిన డబ్బు ఏదో నిలబడి ఎవరినో డిస్టర్బ్ చేయడం కాకుండా, నిలబడే శక్తి ఉంటే నిలబడండి, లేకపోతే డ్రాప్ అవ్వండి. నాకు ఎమ్మెల్యే గారు చాలా దగ్గర, నేను ఎమ్మెల్యేతోనే కలిసి తిరుగుతా కారులో, ఎమ్మెల్యేతోనే నేను మాట్లాడతా, నాకు టికెట్ వేస్తే నేను గెలిచిపోతాను. ఎమ్మెల్యే వచ్చి ఓట్లు వేస్తే మీరు ఎవరు గెలవని గుర్తుపెట్టుకోండి. మీ వార్డులో మీరు గట్టిగా నిలబడి మినిమం 50% మంది మీకు నిలబడు అని చెప్తే మీకు ఒక అవకాశం ఉంటుంది. అంతేగాని ఇలా గాలి వస్తుంది, కేవలం ఈ గాలి అనే ప్రక్రియ ఎమ్మెల్యే ఓట్లకి, ఎంపీ ఓట్లకే ఉంటుంది, ఇంకా దేనికి ఉండదు. అర్థమైందా?
మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నా ప్రయాసం కేవలం 25%, 75% కాంగ్రెస్ గాలి. ఆ ఎలక్షన్లు గాలి ద్వారా జరిగే ఎలక్షన్లు. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది నేను మన సర్పంచ్ ఎన్నికల్లో చూశాను. చాలా మంది 30 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు గెలవరు. ఎందుకంటే స్థానికంగా ఉండడు, ఈయన హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేస్తాడని చెప్పేసి మన ప్రతిపక్షం కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చిన మనకు అధికారం ఉంది, ఎమ్మెల్యే ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఓడిపోయింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం ఏమవుతుంది, మీరు ప్రజల్లో మీ దగ్గర మీరు నిలబడాలనుకుంటే 10 మంది మీ చుట్టుపక్కల వార్డుల నుంచి వచ్చి సార్ మీరు నిలబడండి, మీరు నిలబడితే మేము చేస్తామని ఆ వాయిస్ వచ్చినప్పుడు మీరు గెలవగలుగుతారు. మీరు స్వంతంగా మీరు ఓటర్ లిస్ట్ తీసుకొని నాకు ఓట్లేండి అంటే అది తక్కువ. మీ వార్డు నుంచి ఫస్ట్ మనకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంచుమించు అందరు యునానిమస్ గా మిమ్మల్ని డిక్లేర్ చేసి మీరు తిరగండి అన్న, మీరు గెలుస్తారు అన్నప్పుడు మీకు ఆ గెలుపు మీద నమ్మకం ఉంటుంది. కాబట్టి నేను ఏమంటానంటే ఇప్పుడు సరే ఇవే చెప్పిన మాటలే చెప్పుకుంటూ పోతున్నా. ఇప్పటికే ఎవరు అన్నంగిలే, మన ఛాయ్ కూడా తాగాలి అంతేనా. ఇప్పుడు వార్డ్ వైజ్ గా పిలుస్తా, ఏమన్నా కరెక్షన్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడే చేసుకోండి. తర్వాత నాకు అనవసరంగా 10 ఓట్లు ఒక 50 కలిసినాయి, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు. అదేవిధంగా గాంలో 150 ఓట్లు ఉన్నాయి, అవన్నీ తర్వాత చెప్తే కుదరదు. చివరికి నిలబడితే నువ్వు గెలిచినవా లేదా అనేది చూస్తారు. కానీ 1 ఓటుతో గెలిచినవా 1000 ఓట్లతో గెలిచినంత సమానం. కానీ నేను కేవలం 1 ఓటుతో ఓడిపోయినా, నా ఓట్లు ఇక్కడ సరిగ్గా లేకుంటే అన్ని ఎక్కడో రూరల్ ఏరియాలో ఉన్న ఓట్లను వచ్చినా కానీ నేను ఓడిపోయినట్టు కుదరదు. మీకు సరి చేసుకునే అవకాశం ఉంది. నిలబడితే ప్రాణం పెట్టి కష్టపడి గెలవండి, అంతేగాని ఉత్తికొచ్చేసి ఏదో ప్రతి ఒక్కరికి టికెట్ కావాలి నాకు కావాలి పోటీ పడితే చివరికి ఈసారి బీ ఫామ్ మీద జరిగే ఎన్నికలు గుర్తుపెట్టుకోండి, చేతి గుర్తు మీద గెలిచే ఎన్నికలు. ఒక్కసారి ఒక క్యాండిడేట్ మేము కనుక అక్కడ కూర్చొని నిజంగా గెలిచే గురువులకు టికెట్లు ఇస్తాం. ఎవరన్నా రెబల్ గా చేస్తారంటే మాత్రం వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేస్తాం. అదే రోజు స్క్రూటినీ అయిన తర్వాత వాళ్ళని మాత్రం సస్పెండ్ చేస్తాం. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అనుసంధానం ఉండదు. అందుకే నేను చెప్తున్నా, ఏదో అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉందాం, మున్సిపాలిటీని కైవసం చేసుకుందాం. ఎందుకంటే మన జిల్లాకే తలమానికమైనటువంటి మన మున్సిపాలిటీ, జిల్లా హెడ్ క్వార్టర్స్, పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్, అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్. రేపు ఎవరు రావాలన్నా, ఏ కార్యక్రమం జరగాలన్నా, ముఖ్యమంత్రులు రావాలన్నా, మంత్రులు రావాలన్నా ఫస్ట్ వాళ్ళ హెలిప్యాడ్ లో దిగేది మన మహబూబాబాద్ జిల్లా. ఇక్కడ జిల్లాలో మన చైర్మన్ లేకపోతే కార్యక్రమం సక్సెస్ అవుతా? మనం పెళ్లి పనులు పెట్టుకుంటాం, పెళ్లి కొడుకే లేకుండా పెళ్లి అవుతుందా? ఆ టైంలోనే ఉంటుంది. అందుకే దయచేసి నేను ఎందుకు చెప్తున్నాను